కార్యకర్తల్ని పోగు చేసి రాత్రికి రేపు రాత్రికి మరి కార్యక్రమంలో చైతన్యం చేస్తూ ఎందుకంటే రోజు ఎంటున్నారు మీరు అందరూ వచ్చి అదే మాట్లాడకుండా మన కొన్నటువంటి కర్తవ్యాన్ని మాత్రమే గుర్తు చేసుకుంటూ తప్పకుండా చాలా కీగా వచ్చింది కేంద్రం కూడా అవకాశం పరిస్థితుల్లో మీరందరూ ముందుకు రావాలని మాత్రం కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు మరొకసారి హృదయపూర్వక నమస్తే తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు ఆకుల సుజాత మాది 2 నిమిషాలు ఎవరు ప్రయత్నించుకుంటాము
महिला पक्षपाती पार्टी अदंदरिकी तेलिसिंదే మనకి ఇందిరమ్మ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కటి మన మహిళలకు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన అక్కలు చెప్పినట్టు అనేకమైన పథకాలు కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంబంధించినవి తేవడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఫ్రీ బస్సు అందరూ అనుకుంటున్నారు ఎందుకు ఫ్రీ బస్సు అంటే ఆ ఫ్రీ బస్సులో ఉండే ఉపయోగాలు అనేకమైనవి ఉన్నాయి. ఒక్క వాళ్ళ చుట్టాల ఇళ్లకు తల్లిదండ్రుల ఇళ్లకు పోవడానికి కాదు, గవర్నమెంట్ దాని వెనకాల ఆలోచన వేరే ఉన్నది. ఇప్పుడు అమ్మాయిలు ఉంటే వాళ్ళకు స్కూళ్ళకు కానీ కాలేజెస్ కానీ వెళ్ళడానికి వాళ్ళకి సౌకర్యం ఫ్రీగా కనిపిస్తుంది.
వచ్చే ఎన్నికల్లో వంతెన రిజర్వేషన్ వచ్చింది. పెద్ద సుదర్శన్ గారు చెప్తున్నారు, నిజామాబాద్ 9 సీట్లు 3 మహిళలు పోతాయా, ఏ సీట్లు పోతుందో చూసుకుంటే మాట్లాడతాం. నిజంగా మా సీట్లు ఎవరి సీట్లు తీసుకుంటారో తెలియదు. కానీ రేపు ఈ నిజామాబాద్ పాత జిల్లాలో 9 సీట్లు 3 మహిళా ఎమ్మెల్యేలు అవుతారు. అది కాంగ్రెస్ పార్టీ గత 15 సంవత్సరాలుగా మహిళా బిల్లు కోసం విపరీతమైన ప్రయత్నం చేసి సోనియా గాంధీ నాయకత్వంలో మనం సంపూర్ణ మద్దతు ఇవ్వడం వల్ల మహిళా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది. 2020 ఎలక్షన్ నాటికి ప్రతి 1% 1/3 రిజర్వేషన్ తీసుకొస్తారు. ఇలా 115 సీట్లు 154 సీట్లు అవుతాయి. ఆ 154 సీట్లు 50 మంది ఎమ్మెల్యేలు మహిళలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే రోజులని మహిళా నాయకత్వంలో పనిచేసిన సందర్భం. అందుకే ఇవాళ ఈ సమావేశం ఏర్పడిన కారణం జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ పరంగా ఉన్నారు. చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మంత్రిగా జీవితం, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అపారమైన అనుభవం. పార్లమెంట్కి అనుభవాన్ని మనం పంపగలిగితే రేపు వచ్చే రోజుల్లో నిజామాబాద్ పార్లమెంట్ కానీ జిల్లాకు రావాల్సినటువంటి ఆగ్రోబేస్ ఇండస్ట్రీస్ కానీ, విద్యా సంస్థలు కానీ, రోడ్లు కానీ, హైవేలు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం అవి తీసుకురావడంలో జీవన్ రెడ్డి గారు నిష్ణాతులు. వాళ్ళ అనుభవం, రాజకీయ నేత, వయసు రీత్యా ఆయన పార్లమెంట్కి పోతే మనందరూ కూడా మేలు జరుగుతుంది. పిల్లలు చేసే నాయకులు పార్లమెంట్కి పోవడం అవసరం లేదమ్మా. మీ అందరూ చెప్తా ఉన్నాం, మహిళలు ముఖ్యంగా వీళ్ళు అర్థశాతం ఉన్నారు. మీరు ఇంటి నుంచి మండే రోజున బయటకు వచ్చి పొద్దున్నే ఓటు వేసి నిజమైన నాయకులు ఎన్నుకునే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. మహిళా లోకం తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగినాయి. మన ఇందిరాగాంధీ ఉద్యమంగా బ్యాంకుల జాతీయత చేయడం కానీ, రాజభవన్ రద్దు చేయడం కానీ, ప్రభుత్వ రంగ సంస్థని ఈ దేశానికి ప్రవేశపెట్టడం కానీ, బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడదీయడం కానీ, ఇవన్నీ కూడా ఘనమైన కార్యక్రమాలు ఉక్కు మహిళగా ఉపయోగపడినటువంటి ఇందిరాగాంధీ వల్లే సాధ్యమైనవి. అలాంటి ఇందిరాగాంధీని ఇవాళ మనం ప్రియాంక గాంధీ చూసుకుంటా ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు నడిచే తీరు, మాట్లాడే తీరు, ప్రజలకు ఇచ్చేటట్టు ఆశ్వాసం తీరు అన్నీ కూడా ఇందిరాగాంధీని చూపిస్తూ ఉన్నారు. మనకు ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేసే అవకాశం రాకపోయినా ఇవాళ ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం ఉంది. ఇవాళ కామారెడ్డి వస్తా ఉన్నారు, కామారెడ్డి రోడ్ షో కూడా ఉంది. ప్రియాంక గాంధీ మాట్లాడే తీరు చూసి ఏ మహిళ డెఫినెట్గా కాంగ్రెస్ ఓటేసే అవకాశం ఉంటుంది. ఇవాళ దళిత గారి నేతృత్వంలో మీరు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని మీ అందరూ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సోమవారం రోజున ఉదయాన్నే ఓటుగా వినియోగించుకోండి. మీ చుట్టుపక్కల మీ బంధువులు, స్నేహితులు అందరూ కూడా చెప్పండి, జీవన్ రెడ్డి గారు పార్లమెంట్కి పోవడం చాలా అవసరము. మన అవసరం అది, మన అభివృద్ధి కోసం, మన ప్రజాభివృద్ధి కోసం చాలా అవసరం. ఆ మాటని మీ మిత్రులకి, బంధువులు వివరించి పెద్ద ఎత్తున మహిళలు ఓటేసే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను మనం చేస్తా ఉన్నాను. భవిష్యత్తు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు కావాలి, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ చాలా ఉన్నారు. మీ మహిళల విషయం కానీ, మహిళల అభివృద్ధి విషయం కానీ, మహిళల పట్ల సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడుతుంది. దాని ఉదాహరణ మీకు ఉచిత బస్సు ఇచ్చారు. చాలా మంది ఉచిత బస్సు మీ ప్రయాణం తెలుసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ఐదు ఇస్తా ఉన్నారు. వీధ జనానికి 200 రూపాయలు కరెంట్ కాదు, ఉచితంగా కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నారు. దీంతో పాటు మహిళలకి రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేశారు. బిలో పవర్టీ లేనటువంటి మహిళలందరూ కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ప్రతి నెల 8,730 రూపాయలు మీ ఖాతాలో జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు వారికి కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు బ్యాంకులో ఖాతాలో జమ చేయాలని రాహుల్ గాంధీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి కూడా రిజర్వేషన్ పడకుండా, రిజర్వేషన్ బిల్ పడకుండా మహిళలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా విషయంలో కానీ దానికి కూడా రాహుల్ గాంధీ గారు కట్టుబడున్నారు. ఇవాళ జీవన్ రెడ్డి గారిని గెలిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మహిళలు మళ్ళీ చెప్తా ఉన్నాం, మహిళలను తలుచుకుంటే మీ మగవాళ్ళకి ఇప్పించగలుగుతారు. దయచేసి మీ పిల్లలకి, మీ శ్రీవాళ్ళకి అందరూ కూడా చెప్పండి, కాంగ్రెస్ శరణ్యం, కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి శరణం అన్నమాట మీ మహిళలందరూ కూడా చెప్పాల్సిందని విజ్ఞప్తి చేస్తూ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆశీర్వాదం ఇస్తున్నారు. మాట్లాడతారు, ఆశీర్వాదం ఇస్తారు. 2 మాటలు
పెద్దలు సీనియర్ నాయకులు రైతు మోసు గారిని కర్ణాటక మినిస్టర్ గారిని ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడిన ఎమ్మెల్సీ నాయకులు గారికి జగన్మోహన్ గారికి వెంకటేశ్వర గారికి వేదిక మహిళలకు ఇక్కడ అధ్యక్ష ఆ సోదరులకు నమస్కారం. వాళ్ళందరూ అన్ని చెప్పారు. మనం ఏం చెప్పారు, మనకి ఆశ చెప్పి కరెక్ట్ చెప్పి అన్ని చెప్పినట్టు ఏది లేదు. కానీ మీరందరూ ఒక బాధ్యతగా పిల్లలుగా ఇల్లు ఎలా నడపాలని ఒకవైపు డబ్బులు వస్తే మేము అన్ని ఎంజాయ్ చేస్తాం. కానీ ఇంట్లో ఉన్నదంతా బాధ వస్తాం. అటువంటి బాధలే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్ని విధాలు బాగుండాలని అన్ని ధరలు డబ్బులు పెట్టాం. రజకులు వచ్చారు. రజకులు అంటే రజకులు ఇస్త్రీ పడతారు. గోపి గారు పోయింది, గోపి గారు పోయి అలాంటి వాళ్ళ 10 సంవత్సరాల మీరందరూ మర్చిపోయారు. అంటే ఇన్ని కోట్లు బాకీలు తెచ్చి మనకు అన్ని విధాలు టెస్టు చేసినా ఒక 5-6 లక్షల గోపి గారు బట్టలు చేయలేదు. బట్టలు గురించి బాగుంటుంది ఫోటోలు పుస్తకం దానిపైన ఇస్త్రీ చేస్తే మా మోడీ సార్ పువ్వు గుర్తు సార్ జిఎస్టీ 15% 16%. అంటే ఇస్త్రీ బట్టల కూడా ట్యాక్స్ వేశారు. దేని ట్యాక్స్ చేస్తారు? దయచేసి ఆయిల్ కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ గతంలో 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంటే ఒక కుటుంబానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంటే ఇప్పుడు ఏం చేస్తా మీరు ఒకటే ఆలోచించారు. అంటే అటువంటి వాళ్ళు ట్యాక్స్ పెంచి వెంకటేశా ఒక మన పిల్లలకి ఉద్యోగం లేదు, ఒక ప్రాజెక్టు లేదు, ఒక హాస్పిటల్ ఇస్తాం, ఒక సబ్ స్టేషన్ లేదు. మళ్ళీ కేసీఆర్ పెట్టిపోయిందంటే ఆ తాత లేదు. అప్పుడు మనం 50,000 లక్షల కోట్లు తీసుకొచ్చి ప్రాజెక్టు, సబ్ స్టేషన్లు, కాలేజీలు, స్కూళ్ళు, రోడ్లు వేస్తే 70,000 ఎన్ని ప్రాజెక్టులు వేసుకున్నాం. మీరు ఆలోచిస్తున్నారు. ఈ 10 ఏళ్ళ ఎక్కడ ఒక కాలేజీ వచ్చిందో, ఒక ప్రాజెక్ట్ వచ్చిందో, ఒక సబ్ స్టేషన్ వచ్చిందా? కానీ మనం 70,000 ఎంతైతే ఖర్చు పెట్టామో అందరికంటే 10 లక్షలు 10,000 కోట్ల లక్షలు. ఎవరు? కేసీఆర్ మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం అవన్నీ వేశాడు. ఉపయోగపడతా ఉన్నా ఏమీ లేదు. కనీసం అన్ని తెలిసిన మనకు ఒక 10 కల్పిస్తా ఉన్నా 10 కూడా లేదు. కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా నేను చెప్పిన ఆలోచించాను. ట్యాక్స్ వేస్తా ఉన్నాం, మాకు 10 కల్పిస్తలేవు, మనం బాగా వేస్తా ఉన్నాం. ఇటువంటి మీరు ఓట్లు ఎందుకు వేస్తా ఉన్నారు? ముందు కాలంలో రెడ్డిలో ఎస్సీలో బీసీలో దాని వల్ల మనకు మన పిల్లల్ని మనల్ని కాపాడాలి, 5 సంవత్సరాలు బాగుండాలి అభివృద్ధి. దయచేసి అవన్నీ చూసి ఇవన్నీ రేపు రాబోయే 5 సంవత్సరాలు కేసీఆర్ తీసేసాం. తీసేది అంటే మనకి ఏమన్నా బాగా అనిపిస్తుంది రాలేదా? 3 నెలలు 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎవరికి? మన పిల్లలకు ఇచ్చాం. ఆ సాయం ఇచ్చడం ఏది ఉద్యోగాలు అన్ని కాదు. ఒక హాస్పిటల్ డాక్టర్ లేదు, యూనివర్సిటీ కాలేజీలో లెక్చరర్స్ లేదు,
ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి. ఇంకోటి చెప్తా ఉన్నా, ఎప్పుడైనా నీవు రాజకీయాలు ఆలోచిస్తే మనకు తెలుగుదేశం ఏ పార్టీ ఉన్నా 5 సంవత్సరాలు గవర్నమెంట్ నిర్వహిస్తాం. ఇక్కడ ఇంతకుముందు మన కర్ణాటక గవర్నమెంట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు మహారాష్ట్ర గవర్నమెంట్ జిల్లా ఎవరైనా నాయకులు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని బెదిరించి మన పార్టీలో బీజేపీ బాగా మాట్లాడుతుంది. ఈ పాలించేవాళ్ళు ఈ పార్టీలో దయచేసి నా అక్కలు आप लोग समझ रहे हैं ना, मैं आप लोगों ने वेदनाएं करके वे जेल में रखते हुए हर आदमी 13 तारीख को सुबह से 7 बजे तक भी जाएंगे. वेदनाएं करके दयచేసి रद्दయ్యండి. మీ ధరలు కానీ మీ బిల్లులు దావులు కానీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తామని చెప్పి అవకాశం వచ్చింది.
ఉద్యోగాలు